నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ న్యూస్. నేను షీలా. బులెటిన్ల ముందు జై హింద్ సభలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాంగ్రెస్ బీజేపీ పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. యుద్ధంలో రఫేల్ విమానాలను పాకిస్తాన్ కూల్చివేసిందంటూ రేవంత్ రెడ్డి ఆరోపించారు. రేవంత్ చేసిన వ్యాఖ్యలు భారత సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉందని బీజేపీ కౌంటర్ ఇచ్చింది. యుద్ధం ఎలా చేయాలో ఇందిరాగాంధీని చూసి నేర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ సర్జికల్ స్ట్రైక్స్ ఎన్నో చేసిందని, కానీ ఏనాడు ప్రచారం చేసుకోలేదు అన్నారు. 1971లో భారత సైన్యం లాహోర్ వరకు వెళ్తే వారిని వెనక్కు పిలిపించింది ఎవరని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నిలదీశారు. పాకిస్తాన్ సైనికులు భారత్ కి లొంగిపోతే వారిని దాయాద్ దేశానికి అప్పగించింది ఎవరో తెలుసుకోవాలి అన్నారు కిషన్ రెడ్డి. మన పార్లమెంటు నియోజకవర్గంలో ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అంటే ఈ దేశ భద్రతకు గుండెకాయ. ఈ రోజు ఇక్కడున్న సైనికులే ఈ యుద్ధంలో పాల్గొని ఈ తెలంగాణలో ముఖ్యంగా ఇక్కడ తయారు చేసిన యుద్ధ విమానాలే ఈ రోజు యుద్ధంలో దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టినాయి. మోడీ గారు తెచ్చిన రాఫెల్ యుద్ధ విమానాలు మన పాకిస్తాన్ కూల్చింది. ఎన్ని కూల్చిందో రాఫెల్ గురించి చెప్పమంటే ఈరోజు చర్చ లేదు. ఈ రోజు మన దేశం కాదని ఇతర దేశాల నుంచి రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిన మోడీ గారు, మీరు జవాబు చెప్పండి. మన పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు పాకిస్తాన్ నేల కూల్చిందో మీరు లెక్క చెప్పండి. గొప్పల కోసం వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు మీకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చి ఇవాళ రాఫెల్ యుద్ధ విమానాలు కొన్నారు. అవెందుకు నేలగూలినాయో ఇవాళ ప్రజలకు సమాధానం చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క వ్యాఖ్యలు బాధ్యత రహితమైనది, నిరాధారమైనటువంటి ఆరోపణలు. సింధూర్ ఆపరేషన్ సందర్భంగా రాఫెల్ యుద్ధ విమానాలు కోల్పోయాయని చెప్పడం వారి దిగజారు రాజకీయానికి నిదర్శనం. ఇది ఇంత బాధ్యత రహితంగా మాట్లాడడం, ఒకవైపు ఆర్మీ యొక్క మనోబలాన్ని గాయపరచడమే కాకుండా భారతదేశాన్ని అవమానపరిచే విధంగా మరి వ్యాఖ్యలు ఉన్నాయి. వీరి వ్యాఖ్యలు చూస్తూ ఉంటే పాకిస్తాన్ యొక్క అనుకూలమైనటువంటి భాష మాట్లాడడం ఇది దేనికి సంకేతం కాదు. ఇది తెలిసి మాట్లాడుతున్నారు, తెలియక మాట్లాడుతున్నారు. మోదీ గారి మీద, భారతీయ జనతా పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు ఇవాళ భారతదేశం మీద, ఇవాళ భారత ఆర్మీ మీద మీరు వెళ్ళగక్కడము ఇది ఏమాత్రం కూడా భావ్యం కాదు. నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి కూడా ఏ రకంగా ఉగ్రవాదాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికి, క్రాస్ బార్డర్ టెర్రరిజాన్ని కూడా ఏ రకంగా అంతం చేస్తున్నారో, ఊరిలో జరిగిన సంఘటన కానివ్వండి, పుల్వామాలో జరిగిన సంఘటన పట్ల ప్రతీకారంగా ఏ రకంగా మన ఆర్మీ సైనికులు ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేశారో మొత్తం ప్రపంచం చూసింది. ఆపరేషన్ సింధూర్ పేరు మీద మన ఆర్మీ, మోదీ గారి ప్రభుత్వం ఏ రకంగా భారత ప్రజల మనోబలాన్ని ప్రదర్శించే రీతిలో ఉగ్రవాద శిబిరాలన్నీ కూడా పూర్తిగా ధ్వంసం చేసి పాకిస్తాన్ తో యుద్ధం చేయడమే కాకుండా ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించిన ఘనత ఈ ప్రపంచ చరిత్రలో ఇందిరాగాంధీ గారు. ఇందిరాగాంధీ యుద్ధం చేసిన తీరేమిటి, మీరు చేసిన తీరేమిటి? ఇలా దేశ ప్రజలు ఇందిరాగాంధీ మోడీని పక్క పెట్టి చూసి మోడీ నిర్వాహకం అర్థమయ్యి అసలు సిస్సలైన ప్రధానమంత్రి, అసలు సిస్సలైన ఉక్కు మనిషి ఇందిరాగాంధీ అని వాళ్ళ కొనియాడుతున్నటువంటి సందర్భం. దాంట్లో భాగంగానే మేము నిన్న కార్యక్రమం పెట్టాం. జైన్ సభలు పెడతా ఉన్నాం, వాస్తవాలు చెప్తా ఉన్నాం. ఆనాడు ఇందిరాగాంధీ హయాంలో జరిగిన యుద్ధానికి, మొన్న జరిగిన యుద్ధానికి తీరుతెన్నులు తేడాలు చెప్తా ఉన్నాం. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి, ఎక్కడ బయటకు చెప్పలేదు. స్ట్రాటజికల్ సీక్రెట్ అది. దాన్ని కూడా ఎన్కరేజ్ చేసుకున్నటువంటి బీజేపీ నాయకులు ఇవాళ రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడి యుద్ధంలో ఓడిపోయిన తీరు, యుద్ధంలో మనం వస్తున్నటువంటి చెడ్డ పేరు తొలగించే విధంగా డైవర్ట్ చేసే టాక్టిక్స్ వాడుతా ఉన్నారు. అసలు పీఓకే పాకిస్తాన్ కి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. ఇన్ని సంవత్సరాలుగా పీఓకే ఒక రావణ కాష్టం లాగా, జమ్మూ కాశ్మీర్ ఒక రావణ కాష్టం లాగా నడిపింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదా అని అడుగుతా ఉన్నాను. 1971లో భారత సైన్యము లాహోర్ వరకు చొచ్చుకపోతే వెనకకు పిలిపించింది ఎవరో రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డికి అర్థం కాకపోతే, కనీసం చరిత్ర తెలుసుకోలేకపోతే భారత సైన్యం చేసేదేమీ లేదు. 93,000 మంది సైనికులను బేషరతుగా భారత్కు లొంగిపోయినటువంటి పాక్ సైనికులను వదిలివేసిన విషయము రాహుల్ గాంధీకి, రేవంత్ రెడ్డి తెలియకపోతే సైనికులు ఏం చేసేది లేదు. ఉమ్మడి జిల్లాల సమీక్షా సమావేశాల్లో భాగంగా నల్లగొండ సమీక్షా సమావేశాన్ని సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించారు. మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సహా స్థానిక ప్రజాప్రతినిధులు, 3 జిల్లాలకు చెందిన అధికారులు హాజరయ్యారు. ప్రభుత్వ పథకాలు, వరి ధాన్యం కొనుగోళ్లు, ఇందిరమ్మ ఇల్లు, ధరణి ప్రాజెక్టులపై అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. సూర్యాపేట జిల్లాలోని ఫారెస్టు భూముల్లో చెట్లు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలి అన్నారు మంత్రులు. రాజీవ్ యువ వికాసంలో సిబిల్ స్కోర్ అడిగేందుకు వీలు లేదని, బ్యాంకర్లకు ఆ మేరకు స్పష్టమైన ఆదేశాలిచ్చామన్నారు. సన్న ధాన్యం పండించేలా రైతులను వ్యవసాయ శాఖ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. నల్లగొండ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో చరిత్రలో నిలిచిపోయే విధంగా ఇరిగేషన్ విషయాలు గాని సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ విషయాలు చేపడతామని చెప్పి ఈ సభాముఖంగానే మనం చేస్తున్నా. ఇప్పుడు ఈ సివిల్ సప్లైస్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ గురించి కొంత రివ్యూ జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గాని తెలంగాణ రాష్ట్ర 11 చరిత్రలో గాని ఇప్పుడు మనం చేస్తున్న ప్రొక్యూర్మెంట్ విధంగా ఏనాడు జరగలేదని చెప్పి వరి ధాన్యం కొనుగోలు చెప్పి నేను స్పష్టంగా ఆన్ రికార్డ్ మనవి చేస్తున్నా. 29 మే 2023 టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంది. ఆ రోజు వరకు ఆ యాసంగి పంటలో వరి ధాన్యం కొనుగోలు 47 లక్షల మెట్రిక్ టన్నులు. నిన్న 29 మే 2025కి మన కాంగ్రెస్ ప్రభుత్వంలో వరి ధాన్యం కొనుగోలు 67 లక్షల మెట్రిక్ టన్నులు. 20 లక్షల మెట్రిక్ టన్నులు అదే తేదీ నాడు వాళ్ళ ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి అధికంగా కొనుగోలు చేసిన చెప్పి నేను మనం చేస్తున్నా. మనకు సాగునీటి వసతి ఎక్కువగా ఉండి ఒక నల్గొండ జిల్లాలో చూస్తే 12 లక్షల ఎకరాల సాగునీటి భూములు ఉన్నాయి. పోయినసారి కంటే ఈసారి 2 లక్షల పైన ఎక్కువ మెట్రిక్ టన్నుల ధాన్యం పండించడం, సకాలంలో ఎక్కడా కూడా రైతులకు ఇబ్బంది లేకుండా తీసుకోవడం, పేమెంట్ చేయడం. దాదాపు ఒక 150 కోట్ల డ్యూ మాత్రం ఉంది, అది కూడా 2-3 days లో కంప్లీట్ అవుతుంది. దీనికి మొత్తం ముఖ్య కారణం మన సివిల్ సప్లై శాఖ మంత్రిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. వారు ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ బహుశా వారానికి 4-5 సార్లు ఈ సీజన్ లో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినా ఫస్ట్ సెంటర్ మా దగ్గర ఆరుగాలబాయి అని నల్గొండ కాన్సెప్ట్లో తెరవడం జరిగింది. స్టేట్ లోనే 3 జిల్లాల్లో కృషి చేస్తున్న 3 కలెక్టర్లను అభినందిస్తూ ఇదే విధంగా మన జిల్లా ప్రగతిని కొనసాగిస్తూ ప్రతిపక్షాల విమర్శల జోలికి అఫీషియల్ మీటింగ్ లో పోం కానీ మేము ఎప్పుడు కూడా సన్నబియ్యంతో ఇవాళ పేదవాళ్ళందరూ కూడా ఏ గ్రామానికి వెళ్ళినా మేము అడగకముందే వాళ్ళే చెప్తున్నారు మాకు బియ్యం ఇచ్చి మంచి పని చేసిన సార్ అని. మా ఎలక్షన్ మేనిఫెస్టోలో లేదు. అర్హతను బట్టి ఇందిరమ్మ ఇళ్లు వస్తుందని, ప్రతి 2 నెలలకు ఒకసారి ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ కొనసాగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మున్సిపల్ ఆఫీసులో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కలెక్టర్ మను చౌదరితో కలిసి 144 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల పట్టాను పంపిణీ చేసి ఇందిరమ్మ మోడల్ హౌస్ ను ప్రారంభించారు. ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎవరికీ ఒక్క పైసా ఇవ్వాల్సిన అవసరం లేదని, అర్హతను బట్టే ప్రాధాన్యత ఉంటుందని మంత్రి తెలియజేశారు. మీరు ఎవరికి ఒక రూపాయి నయా పైసా ఇవ్వడానికి వీలేదు. ఎవరైనా మధ్యలో నేనే పిలిచినా నేను ఇస్తా అని అధికారైనా, మా వాళ్ళైనా, మీ వాళ్ళైనా, చుట్టాలైనా, బంధువులైనా ఎవరైనా దీనికి సంబంధించినటువంటి ఎక్కడ కూడా అవినీతికి అవకాశం లేదు. వాళ్ళకి ఇవ్వడానికి ఒప్పుకోవడం చర్చ జరుగుతూ ఉంది. ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దయచేసి నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 10 ఏళ్ళ వాళ్ళు కట్టినాయి శాంక్షన్ ఇచ్చినాయి 1400, అలా కట్టినాయి 140. మేము ఏడాదికి టౌన్ 200 మండలాల కట్టలే. ప్రతి ఊరికి ఇందిరమ్మ ఇల్లు ఉంటుంది. గతంలో ఇందిరమ్మ ఇల్లు లేని ఊరు లేదు, హనుమంతుని గుడి లేని ఊరు లేదన్నట్టుగా మళ్ళీ 10 ఏళ్ళ ఇందిరమ్మ ఇల్లు ప్రతి ఊర్లో, ప్రతి వార్డుల పండుగ లెక్క చేసుకొని కట్టుకునే కార్యక్రమాన్ని జరుగుతోంది. దయచేసి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎవరు వాటన్నిటిని పరిశీలిస్తాం. ఎలిజిబిలిటీ అంటే అర్హత అనేటువంటిది ప్రాధాన్యత. అర్హత ఉన్న మీ దృష్టికి ఎవరి అధికారుల దృష్టికి వచ్చినా, ప్రజాప్రతినిధుల దృష్టికి వచ్చినా, మీకు కూడా ఎక్కడ అర్హత ఉంది రాలేదంటే నేను ఎక్స్ట్రా కోటాలను తీసుకొచ్చి ఇచ్చే ప్రయత్నం చేస్తా. కానీ ఎవరికి ఎవరు ఈర్చపడేటువంటి ప్రయత్నం వద్దు. అందరికి ఇచ్చేటువంటి బాధ్యత మాది. కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇచ్చిన తర్వాత సామర్పేట వద్ద ఒక ఫామ్ హౌస్ లో ఈటెల రాజేందర్, హరీష్ రావులు భేటీ అయ్యారని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. అక్కడి నుంచి కేసీఆర్ తో ఈటెల మాట్లాడారని తమకు సమాచారం ఉందన్నారు ఆయన. కాళేశ్వరంలో జరిగిన అవినీతిపై కమిషన్ ముందు ఈటెల చెప్పాలని డిమాండ్ చేశారు. ఈటెల రాజేందర్ బీజేపీలో ఉంటే అవినీతిని బహిర్గతం చేయాలి అన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. శామేరుపేటలో ఒక ఫామ్ హౌస్ లో హరీష్ రావుతో ఈటెల రాజేందర్ కలిసినారు. అక్కడ నుండి కేసీఆర్కి మాట్లాడినారు. నేను ఈటెల రాజేందర్ని అడుగుతా ఉన్నా, మీరు కాళేశ్వరంలో వాస్తవాలు చెప్పి మోడీ మనిషి, మోడీ పార్టీలో ఉన్నానని చెప్పుకుంటారా, లేక మీరు హరీష్ రావు కేసీఆర్ మాట్లాడుకున్న తీరు వల్ల కేసీఆర్కి లాభమయ్యే విధంగా మీరు వాంగ్మూలం ఇచ్చి మీరు మోడీకి వ్యతిరేకమని చెప్పుకుంటారా? ఇది తేల్చాల్సిన అవసరం ఉంది ఈటెల గారు. మీరు మాకు పక్కా సమాచారం ఉంది. ఈటెల గారు, హరీష్ రావు గారు, కేసీఆర్ మాట్లాడుకొని కాళేశ్వరం విషయంలో అందరం కూడబట్టుకుని బయటపడాలి, అందరం ఒకటే చెప్పాలి అనే మాట మాట్లాడుకున్నట్టుగా అర్థమవుతా ఉంది. అసలు మీరు మోడీ పార్టీలో ఉన్నారా, లేక పేరుకు మోడీ పార్టీలో ఉండి మీ ధ్యానమంతా కేసీఆర్ పార్టీలో ఉందా? ఈ కాళేశ్వరం ముందు మీరు చెప్పబోయే వాంగ్మూలం, చెప్పబోయే భయాన మీద
చేత తెల్లడం అవుతుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. దొంగలు ఊర్లు పంచుకున్నట్టుగా 10 ఏళ్ళు దోశారు. తెలంగాణకు ఐటీ కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. లండన్ పర్యటనలో భాగంగా బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్ లో ఆయన మాట్లాడారు. కేవలం ఐటీ సెక్టార్లోనే కాకుండా వివిధ కేటగిరీల్లో యువతకు ఉద్యోగాలు కల్పించారన్నారు ఆయన. తెలంగాణ ఏర్పడే సమయానికి రాష్ట్రంలో 3,23,000 ఐటీ ఉద్యోగాలే ఉండేవని, ప్రస్తుతం వాటి సంఖ్య 1 మిలియన్కు చేరుకుంది అన్నారు కేటీఆర్. Just to expand on the bit on technology, not only did we attract large number of tech companies to Hyderabad, to Telangana and to India, we also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees, 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress that was achieved, the kind of delivery that was made possible by our leader, Shri KCR, was the first Chief Minister of Telangana and who was also the leader of the nation for about 14 years before Telangana became a reality, is a shining example of how to adapt, how to, like I said, Darwin's theory of evolution, survival of the fittest, as they say. If you have to theorize and if you have to probably translate into how things can also happen in governance, Telangana is a shining example. ఆపరేషన్ కగార్తో బీజేపీ మానవత్వాన్ని మరిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆక్షేపించారు. మావోయిస్టు పార్టీ జాతీయ కార్యదర్శి నంబాల కేశవ్ మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఆపరేషన్ కగార్ను ఆపాలంటూ ఎన్ని మార్లు చెప్పినా బీజేపీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఇకనైనా ఆపరేషన్ కగార్ను ఆపాలని కవిత డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ ఆపరేషన్ కగార్ పేరుతోని మరి చేస్తున్నటువంటి దుశ్చర్యలను మనం చూస్తూ ఉన్నాం. మరి మావోయిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు నంబాల కేశవరావు గారు వారు ఎన్కౌంటర్లో మృతి చెందితే కనీస మానవత్వం చూపించి అంతిమ సంస్కారం కోసం కుటుంబ సభ్యులకు మృతదేహాన్ని ఇచ్చేటటువంటి సంస్కారం కూడా లేనటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ వైఖరిని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆపరేషన్ కగార్ ఆపాలని పదే పదే కోరినా కూడా స్పందించకుండా మారణకాండ, విధ్వంసకాండ కొనసాగించడం ఇంకొక వైపు అయితే, కనీసం మానవత్వంతో చనిపోయినటువంటి శవాలను కూడా మావోయిస్ట్ పార్టీ సభ్యులు వారి కుటుంబాలకు ఇవ్వకపోవడం అన్నది నిజంగా దారుణం. ఇది కుటుంబాలన్నీ కూడా బాధపడేటటువంటి సందర్భం. ఈ వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మరోసారి కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో చిట్చాట్ నిర్వహించిన కవిత తనకు సొంత ఎజెండా అంటూ ఏదీ లేదని, పార్టీ కాపాడుకోవాలి అనే తపన మాత్రమే ఉంది అన్నారు. బీజేపీలో పార్టీని విలీనం చేయొద్దని తన వాదన అని, బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఏ పార్టీ బాగుపడలేదని, పార్టీ విలీనానికి తాను వ్యతిరేకం అన్నారు. బీజేపీలో పార్టీని విలీనం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోను అని కవిత కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు. లెటర్ రాయడంలో తన తప్పేంది లేదని, తాను కేసీఆర్ను కలవాలని చేసే ప్రయత్నంలోనే భాగంగానే లెటర్ రాశానని, చివరికి కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయాను అన్నారు. లెటర్ బయటపెట్టింది ఎవరో తేలాలి అని కవిత పట్టుబట్టారు. బీజేపీలో కోవట్టులు లేరు, ఉండరని ఆ పార్టీ ఎంపీ రఘునందన్ రావు స్పష్టం చేశారు. కవిత చిట్చాట్ వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు విలీనంపై చర్చ ఎన్నడూ జరగలేదు అన్నారు. కల్వకుంట్ల కుటుంబ పంచాయతీలోకి బీజేపీని లాగొద్దని హెచ్చరించారు. బీఆర్ఎస్ పై ప్రజల్లో విశ్వాసం సన్నగిలిందని చెప్పారు. తన కుమార్తె ఆసుపత్రి ప్రారంభోత్సవానికి ఆరోగ్య శాఖ మంత్రి హోదాలో హరీష్ రావు వచ్చారని, ఒకవేళ ఆయన బీజేపీ కోవట్టని భావిస్తే ఆనాడే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది అని ఆక్షేపించారు రఘునందన్ రావు. మీ కుటుంబ పంచాయతీ, మీ ఆస్తుల పంచాయతీ, మీ పార్టీల పంచాయతీ, మీ వారసత్వ పంచాయతీ, మీ అన్నతోటి మీకు పంచాయతీ, మీ సీట్ల కోసం పంచాయతీ, నీకేమన్నా శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ పంచాయతీ, ఇట్లాంటివి ఏమన్నా ఉంటే మీరు తెలుసుకోండి. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ తిరిగిపోతే కొట్లాడుకో మీ నాయనతో తలపెట్టుకొని. దానికి చిట్ చాట్ల పేరిట మా పార్టీని, భారతీయ జనతా పార్టీని అనవసరమైనటువంటి వివాదంలోకి లాగొద్దని సోదరి కవిత గారికి నేను ఈ సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పదలుచు. ఒకవేళ హరీష్ రావు గారు బీజేపీ కోవర్ట్ అని మీకు అనిపిస్తే తెల్లారే ఎందుకు తీసేయలేదు కేబినెట్లకి వెళ్ళి? ఒక బీసీ బిడ్డ ఈటల రాజేందర్ గారిని రాత్రి తీసేసిండు కదా మీ నాయన.
మరి హరీష్ రావు అనేటైన బీజేపీ కోవర్ట్ అనేది మా చెల్లి అభిప్రాయం అయితే, రఘునందన్ రావు కూతురు హాస్పిటల్ ఓపెన్ చేయడమే కవితమ్మ కడుపు నొప్పి అయితే తెల్లారే ఉద్యోగులకి వెళ్ళి తీసేయనుంటి హరీష్ రావుని. ఆ రోజైతే మీ నాయన నీ మాట విన్నాడు కదా. అందుకని నేనేమంటున్నా, ఈ చిట్లు చాట్లు ఎందుకన్నా, ఇవి నేమ్ డైరెక్ట్ గా నేమ్ పెట్టి చెప్పు. ధైర్యం లేకపోవడం, నేను మాట్లాడుతున్నా కదా, పేరు పెట్టి మాట్లాడుతున్నా, నేను ఊరు పెట్టి మాట్లాడుతున్నా. నేను సంపద సృష్టి జరగకపోతే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టలేమని, సంపద సృష్టి పారిశ్రామికవేత్తల ద్వారానే సాధ్యమవుతుందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రభుత్వ విధానాలు, ఏపీలో అభివృద్ధి, పెట్టుబడుల అవకాశాలను వివరించారు. సంపద సృష్టిలో ఏపీకి పారిశ్రామికవేత్తలు సహకరించాలని కోరారు. పివి నరసింహారావు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశ గతిని మార్చేశాయన్నారు. 1990లో ఇంటర్నెట్ విప్లవం వచ్చిందని, దాన్ని ముందుగా అందుకున్న వారిలో తాను ఒకనని పేర్కొన్నారు. ప్రస్తుతం భారత్కు జనాభా అనుకూలత ఉంది అన్న చంద్రబాబు, డెమోగ్రాఫిక్ డివిడెండ్ ను భారత్ సరిగ్గా ఉపయోగించుకోవాలి అన్నారు. సిఐఐని మొదటి నుంచి తాను ప్రోత్సహించారని, తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేలా కృషి చేయాలని చంద్రబాబు కోరారు. Not associating with industrialists, it is not a passion, it is a compulsion. We are in politics. First of all, we have to create wealth. Wealth will be created by entrepreneurs. If you create wealth, I can get more revenue. If you can get more revenue, I can give more and more welfare programs and empowering the people. That is where I used to debate. Without wealth creation, you cannot do welfare programs. I am very happy. Just now, Chandrajit Banerjee has reminded me green building in Hyderabad, first of its kind in India. We built it, we inaugurated, and also 7-8 years continuously CAI partnership we conducted in Hyderabad. That is where just now I am telling more industrialists are here. Even evening session, last session, more are here because of you. That is what they told me. And also I told him, I want to request everybody at least one investment from your part because I promoted industry from the beginning. It is your obligation to support me also in creating wealth. 3 హామీలు కూడా అమలు చేశామని చెప్పుకోలేని పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహించింది అని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన వారితో స్క్రిప్ట్లు చెప్పించి డైవర్ట్ చేసే ప్రయత్నం చేశారని ఆరోపించారు. 93 స్ట్రైక్ రేట్తో ఎన్నికల్లో గెలిచామన్న చంద్రబాబు వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. 3 టీంలు కలిసి వస్తే ఆ మాత్రం రిజల్ట్ వచ్చిందని, ఒక్కడివే వస్తే డకౌట్ అవడం ఖాయమన్నారు అంబటి రాంబాబు. 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ మహానాడులో వారు ఇచ్చిన హామీలు సూపర్ 6, సూపర్ 7, అవి కాక 148 హామీలు ఇచ్చారు. 3 రోజుల పాటులో 3 హామీలైనా మేము నెరవేర్చాము అని చెప్పుకునే ధైర్యం లేదు, అని చెప్పుకొని ముందుకెళ్లే పరిస్థితి లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఆర్భాటం చేసి డైవర్ట్ చేసుకునేటువంటి కార్యక్రమాలు చేశారు. 93% స్ట్రైక్ రేట్ అంట. ఎన్ని టీములు కలుపుకున్నాడేవా 93% స్ట్రైక్ రేట్ గురించి? నీ టీం సంగతి దేవుడు, బీజేపీ టీము, ఆయన పేరేంటి, జనసేన టీము, ఇన్ని టీములు కలిసి ఆడారు. అందుకని నీకు 93 స్ట్రైక్ రేట్లా కనపడుతుంది. సింగిల్ గారా బ్యాటింగ్, సింగిల్ గారా నాయన? క్లీన్ బౌల్ డకౌట్ కాకపోతే అప్పుడు నన్ను అడుగు. సింగిల్గా ఆడినటువంటి తత్వం ఎప్పుడైనా ఉందా? ఎవరొకరిని మీద ఆధారపడి రాజకీయాలు చేయటమే తప్ప సింగిల్గా వచ్చినప్పుడల్లా నువ్వు చితకబాదిన సందర్భాలే తప్ప ఎక్కడైనా ఎప్పుడైనా సింగిల్గా లేకోకుండా గెలిచినటువంటి సందర్భం ఉన్నదా? ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. మహానాడులో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదంగా, మోసపూరితంగానూ ఉన్నాయని తెలంగాణ మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ ను తానే అభివృద్ధి చేశానని చంద్రబాబు పదే పదే అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు. 2004లో చంద్రబాబు దిగిపోయే నాటికి సమైక్యాంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 25,900 కోట్లు అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ తలసరి ఆదాయం 3.70 లక్షల కోట్లకు వచ్చిందని, కానీ నేటికి ఏపీది 2.5 కోట్లు మాత్రమే ఉంది అన్నారు. మీ పరిపాలన గొప్పదే అయితే ఏపీ తలసరి ఆదాయం ఎందుకు పెరగలేదో చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది, అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం.
2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2014లో మీరు ఆంధ్రప్రదేశ్ని 5 సంవత్సరాలు పరిపాలించారు. కేసీఆర్ గారు తెలంగాణ పరిపాలించారు 2014 నుంచి 23 వరకు. 5 సంవత్సరాలు మీరు అక్కడ పనిచేసిండ్రు ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా. అక్కడ పెరగలే ఆ పద్ధతుల్లో తలసరి ఆదాయం. ఒక తెలంగాణనే సమైక్య ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపడ్డ నాడు కేవలం 1,12,000 తలసరి ఆదాయం ఉంటే 1,70,000 వచ్చింది దాదాపు. ఇవాళకి కూడా నీ ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం 2.5 లక్షలే. చంద్రబాబు నాయుడు గారు దీనికి సమాధానం చెప్పాలి మీరు. పహల్గాం నిందితుల అంతు చూస్తారని బీహార్ గడ్డ నుంచి మాట ఇచ్చారని, ఇచ్చిన మాట నెరవేర్చిన తరువాత బీహార్ గడ్డపై అడుగుపెట్టాను అన్నారు మోదీ. ఆపరేషన్ సింధూర్తో ఉగ్రవాదులను హతమార్చామని ఆయన తెలిపారు. పాక్లోని ఉగ్రవాదుల స్థావరాలను నేల కూల్చామని, ఆపరేషన్ సింధూర్తో పాక్తో పాటు ప్రపంచ దేశాలకు భారత శక్తి తెలిసింది అన్నారు. अभी पहलगाम में जम्मू कश्मीर में आतंकी हमला हुआ था, हमारे कितने निर्दोष नागरिक मारे गए. इस जघन्य आतंकी हमले के बाद एक दिन के बाद मैं बिहार आया था और मैंने बिहार की धरती से देश को वादा किया था, वचन दिया था. बिहार की धरती पर आंख में आंख मिलाकर हमने कह दिया था, आतंक के आकाओं के ठिकानों को मिट्टी में मिला दिया जाएगा. बिहार की धरती पर मैंने कहा था, उन्हें कल्पना से भी बड़ी सजा होगी. आज जब मैं बिहार आया हूं तो अपने वचन पूरा करने के बाद आया हूं. जिन लोगों ने पाकिस्तान में बैठकर हमारी बहनों का सिंदूर उजाड़ा था, हमारी सेना ने उनके ठिकानों को खंडहर में बदल दिया है. भारत की बेटियों के सिंदूर की शक्ति क्या होती है, ये पाकिस्तान ने भी देखा और दुनिया ने भी देखा. जिस पाकिस्तानी सेना की छत्र छाया में आतंकी खुद को सुरक्षित मानते थे, हमारी सेनाओं ने एक ही झटके में उनको भी घुटनों पर ला दिया. पाकिस्तान के एयरबेस, उनके सैन्य ठिकाने हमने कुछ ही मिनट में तबाह कर दिए. ये పాకిస్తాన్ దుశ్చర్యలను ధీటుగా తిప్పికొట్టిన భారత సరిహద్దు భద్రతా దళాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఇటీవల చేపట్టిన సైనిక ఆపరేషన్ సమయంలో పాక్లోని 118 పోస్టులను మన దళాలు ధ్వంసం చేశాయని అన్నారు. వారి సమాచార నిఘా నెట్వర్క్ ను కూల్చివేశాయన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారిగా జమ్మూ కాశ్మీర్లో పర్యటించిన ఆయన బీఎస్ఎఫ్ కొట్టిన దెబ్బకు శత్రుదేశం కోలుకునేందుకు ఏళ్లు పట్టే అవకాశం ఉంది అన్నారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా మనం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు ప్రతిస్పందనగా పాకిస్తాన్ సైన్యం మన సరిహద్దులోని పౌరులపై దాడులు చేసింది అన్నారు. వీటిని మన బీఎస్ఎఫ్ దళాలు ధీటుగా తిప్పికొట్టాయని స్పష్టం చేశారు. ऑपरेशन सिंदूर के घटनाक्रम में अपनी परंपराओं को बनाए हुए जम्मू फ्रंटियर के बीएसएफ के जवान, राजस्थान फ्रंटियर के बीएसएफ के जवान और दूर सुदूर कच्छ की बॉर्डर पर जो जवान तैनात हैं, वो सभी ने पूरी सजगता के साथ सीमा की रक्षा का काम किया. जब पाकिस्तान ने हमारे आतंकवादियों के अड्डे पर किए हुए हमले का जवाब में हमारी सीमा और हमारे नागरिक रिहायशी इलाकों में हमला किया, तब जम्मू फ्रंटियर अकेले में लगभग 118 से ज्यादा पाकिस्तान की पोस्टों को तबाह और नुकसान पहुंचाने का काम हमारे बीएसएफ के जवानों ने. భారత నౌకాదళానికి చెందిన యుద్ధ నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సందర్శించారు. నేవీ సిబ్బందితో కలిసి వారితో ముచ్చటించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత నేవీ చూపిన పరాక్రమాన్ని కొనియాడారు రాజ్నాథ్ సింగ్. పాక్లో ఉగ్రవాద స్థావరాలను వైమానిక దళం నేలమట్టం చేసిందని తెలిపారు. భారత సైన్యం శక్తివంతమైన దాడులు చేయడంతో పాకిస్తాన్ ప్రపంచ దేశాలను వేడుకుంది అన్నారు. భారత నావికాదళ శక్తిని, సైనిక చర్యలను, స్థావరాలను చూసి శత్రుదేశం భయాందోళనకు గురైంది అన్న రాజ్నాథ్ ఆపరేషన్ సింధూర్ ఇంకా ముగియలేదని అన్నారు. పాక్ మరో తప్పు చేస్తే కోలుకునే అవకాశం లేకుండా ప్రతిస్పందిస్తామని హెచ్చరించారు. साथियों, एक बहुत ही दिलचस्प बात यह है कि पाकिस्तान भी आपके शौर्य से भली भांति वाकिफ है. पाकिस्तान को पता है जब भारतीय नौसेना पूरे जोश के साथ, पूरे जोर के साथ जब चलती है तो
तो उसका अंजाम क्या होता है। 1971 1971 इसका गवाह है कि जब इंडियन नेवी हरकत में आई थी वह 1 से 2 हो गया था। मैं पाकिस्तान की बात कर रहा हूँ। जब हमारी इंडियन नेवी हरकत में आई थी तो पाकिस्तान 1 से 2 हो गया था। अगर ऑपरेशन सिंदूर में भारतीय नौसेना अपनी फॉर्म में आई होती तो पाकिस्तान के 2 टुकड़े ही न होते, बल्कि मैं समझता हूं शायद 4 टुकड़े हो जाते। साथियों, जिस तरह आप हमारी समुद्री सीमाओं की रक्षा करते हैं, जिस इंटेंसिटी से आप हिंद महासागर की हरकत को ट्रैक करते हैं, अगर आपकी वह क्रेडिबिलिटी कैपेबिलिटी इस मिशन का हिस्सा होती तो पाकिस्तान का क्या अंजाम होता, यह मुझे बताने की जरूरत नहीं है। एक तरह से कहें तो पाकिस्तान बहुत खुश नसीब है कि ऑपरेशन सिंदूर के दौरान हमारी नेवी ने अपने पराक्रम का जितना प्रदर्शन करना चाहिए था वह नहीं कर पाई। ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడంపై కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అసహనం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాన్ని ఎండగట్టేందుకు భారత పార్లమెంటరీ అఖిలపక్ష ప్రతినిధి బృందాలు పలు దేశాల్లో పర్యటిస్తున్నారు. అందులో శశి థరూర్ నాయకత్వంలోని బృందం ప్రస్తుతం కొలంబియాకు వెళ్లింది. ఈ క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాద దాడుల బాధితులపై సానుభూతి వ్యక్తపరచకుండా భారత్ దాడుల తర్వాత పాక్లో ప్రాణాలు కోల్పోయిన వారికి కొలంబియా ప్రభుత్వం సంతాపం తెలపడం మమ్మల్ని నిరాశపరిచింది అన్నారు. ఆత్మరక్షణ హక్కును మాత్రమే మేము వినియోగించుకున్నామని, ఆపరేషన్ సింధూర్ కు దారితీసిన పరిస్థితులను గురించి కొలంబియా అధికారులతో వివరంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ దేశం కూడా అనేక ఉగ్ర దాడులను చూసిందని, దాదాపు 4 దశాబ్దాలుగా భారత్ అనేక దాడులు భరించింది అన్నారు. పాకిస్తాన్ తన సైనిక పరికరాలను వారి రక్షణ కోసం కాకుండా పక్క దేశాలపై దాడి కోసం వినియోగిస్తోందని శశి థరూర్ ఆరోపించారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే నేతృత్వంలోని బృందం ఇథియోపియా, డీఎంకే ఎంపీ కనిమొలి బృందం లాట్వియా దేశంలో పర్యటిస్తోంది. ఒడిశాలో విజిలెన్స్ తనిఖీల్లో అధికారులు విస్తుపోయే రేంజ్లో నగదు పట్టుబడింది. భువనేశ్వర్లో పనిచేస్తున్న చీఫ్ ఇంజనీర్ వైకుంఠనాథ్ సారంగిపై అక్రమాస్తుల ఆరోపణలు రాగా అతనికి చెందిన ఇళ్లలో సోదాలు చేసింది విజిలెన్స్ డిపార్ట్మెంట్. 7 ప్రాంతాల్లో రైడ్స్ జరపగా 2 కోట్ల నగదు పట్టుబడింది. భువనేశ్వర్లోని నివాసంలో ₹1 కోటి, కరదగడియాలో మరో ₹1 కోటి స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన 17 మంది మావోయిస్టులు కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజు సమక్షంలో సరెండర్ అయ్యారు. ఏడాదిలో ఇప్పటివరకు 282 మంది మావోయిస్టులు లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు లొంగుబాటుకు ప్రధాన కారణంగా తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ఆపరేషన్ చేయూత అని అన్నారు. స్థానిక ప్రజల నుంచి సైతం మావోయిస్టులకు సహకారం కొరవడింది అన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీని సైతం కాపాడుకోలేని పరిస్థితుల్లో వివిధ క్యాడర్లలో పనిచేస్తున్న నాయకుల రక్షణపై మావోయిస్టుల్లో ప్రశ్న ఉత్పన్నమైంది అన్నారు. మావోయిస్టులకు సరెండర్ కావడమే శరణ్యమని, లొంగిపోతున్న మావోయిస్టులకు తక్షణ సహాయంగా ₹25,000 ఇవ్వడంతో పాటు వారికి జీవనోపాధికి సహకరిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అదేవిధంగా సిఆర్పిఎఫ్ 81 మరియు 141 ఆఫీసర్స్ ముందు 17 మంది నిషేధిత సిపిఐ మావోయిస్టుకు సంబంధించిన సభ్యులు లొంగిపోవడం జరిగింది. దీంట్లో 2 ఏసీఎం ర్యాంక్ సభ్యులు ఉన్నారు. అదేవిధంగా 4 పార్టీ మెంబర్స్, 11 మంది మిలిషియా సభ్యులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా బీజాపూర్, సుక్మా జిల్లాలకు చెందిన ఉసూర్, పామేడ్, అదేవిధంగా జగుర్గొండ పిఎస్ లిమిట్స్ నివాసస్తులు. దీంట్లో 11 మెంబర్స్ మేల్ ఉన్నారు, 6 ఉమెన్ కార్డర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఈ మిలిషియా మెంబర్స్ 11 మంది కూడా ఎర్రపల్లి, అదేవిధంగా పూజారి కంకేర్, అదేవిధంగా పువ్వర్తి, ధర్మారం ఆర్పీసీలో పనిచేసిన మిలిషియా సభ్యులు. సో మేజర్ గా కూడా ఈ 17 మంది సరెండర్ కావడానికి ముఖ్య ఉద్దేశం, అదేవిధంగా రీజన్స్ మనం చెప్పుకోదగ్గది ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీకు అందరికీ తెలుసు, గత 4-5 నెలల నుండి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో కానివ్వండి, మన బార్డర్ ఏరియాస్ లో కూడా అనేక రకాల డెవలప్మెంట్స్, సిఆర్పిఎఫ్ క్యాంప్స్ కావచ్చు, సరెండర్స్ కావచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా ఎక్కడ కూడా లోకల్ సపోర్ట్ మన తెలంగాణ రాష్ట్రం నుండి కానివ్వండి, అదేవిధంగా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి కూడా ఎవరికి కూడా నక్సల్స్ కి లోకల్ సపోర్ట్ లేకపోవడం వల్ల అదొక రీజన్. 2024 ఏడాదికి గద్దర్ ఫిలిం అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లకు సంబంధించి సైతం అవార్డులు వెల్లడించింది. 2024కి రన్ రాజా రన్, 2015కి
2014కి రన్ రాజా రన్, 2015కి రుద్రమదేవి, 2016కి శతమానం భవతి, 2017కి బాహుబలి కన్క్లూజన్, 2018కి మహానటి, 2019కి మహర్షి, 2020కి అల వైకుంఠపురంలో, 2021కి ట్రిపుల్ ఆర్, 2022కి సీతారామం, 23కి బలగం ఉత్తమ చిత్రాలుగా నిలిచాయి. స్పెషల్ జ్యూరీ అవార్డును ప్రజాకవి కాళోజీ, ఎన్టీఆర్ నేషనల్ ఫిలిం అవార్డును బాలకృష్ణకు, కాంతారావు అవార్డు విజయ్ దేవరకొండకు, పైడి జయరాజు ఫిలిం అవార్డు మణిరత్నంకు, నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు అట్లూరి పూర్ణచంద్రరావుకు, బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు సుకుమార్ కు ప్రకటించారు. 2014 సంవత్సరం అండి బెస్ట్ ఫిలిం రన్ రాజా రన్, అలాగే 2015 ఫస్ట్ బెస్ట్ ఫిలిం రుద్రమదేవి, 2016లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం శతమానం భవతి, అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం అల వైకుంఠపురంలో, 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి ఈ 10 సంవత్సరాలకు గాను స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి ఎన్టీఆర్ గారి అవార్డు ఇవ్వడం జరిగింది. మన తెలంగాణ నుంచి వెళ్ళిన వ్యక్తే పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు అని చెప్పి ఈ ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీగా ఆయన్ని ఎంపిక చేయడం జరిగింది. ఇది ఆల్ ఇండియా అవార్డు అండి. ఇది ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఉండొచ్చు దీంట్లో, అందుకని మణిరత్నం గారికి అది ఇస్తున్నాం. నెక్స్ట్ బిఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు ఫర్ తెలుగు ఫిల్మ్ డైరెక్టర్ శ్రీ సుకుమార్, ఆయన బెస్ట్ డైరెక్టర్. అలాగే 4లో నాగిరెడ్డి చక్రపాణి ఫిల్మ్ అవార్డు తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్ అట్లూరి పూర్ణచంద్రరావు గారు. కాంతారావు గారి పేరును కూడా మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు వీరి పేరు మీద కూడా ఒక అవార్డుని ఇవ్వటం జరిగింది. ఆ అవార్డుని విజయ్ దేవరకొండకి కాంతారావు గారు అవార్డు ఇస్తున్నాం. అలాగే రఘుపతి వెంకయ్య ఫిల్మ్ అవార్డు ఫిల్మ్ ఆర్టిస్ట్ కాకుండా అతర్ వాళ్ళకి ప్రముఖ రచయిత ఎండమూరి వీరేంద్రనాథ్ గారికి ఈ అవార్డు సెలక్షన్ జరిగింది. ఇది అవార్డుల యొక్క వివరాలు. విశాఖపట్నంలోని ఏపీ ఫిలిం ఛాంబర్ కార్యాలయంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు, ప్రొడ్యూసర్ల సమావేశం జరిగింది. థియేటర్ల నిర్వహణ పర్సంటేజీలపై చర్చ జరిగిందన్నారు. సమావేశానికి సి కళ్యాణ్ ప్రసన్న కుమార్, శ్రవంతి రవికిషోర్, సుధాకర్ రెడ్డి, అశోక్ కుమార్ హాజరయ్యారు. 3 అసోసియేషన్ల నుంచి 9 మంది చొప్పున కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ప్రభుత్వానికి పేర్లు పంపించామని సోమవారం సాయంత్రానికి మీడియాకు అందిస్తామన్నారు. థియేటర్లలో తనిఖీలు నిరంతర ప్రక్రియలో భాగంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈసీ సమావేశం సైతం ప్రతి నెలా జరుగుతోంది అన్నారు. ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్ ఈరోజు జరిగిందండి. 3 సెక్టార్లు, అన్ని సెక్టార్ల వాళ్ళు వచ్చారు. మాకున్న ప్రస్తుత సమస్యల మీద ఎగ్జిబిటర్ల నుంచి, డిస్ట్రిబ్యూటర్ల నుంచి, ప్రొడ్యూసర్ల నుంచి 999 మెంబర్స్తో ఒక కమిటీ వేసుకున్నాం. ఆ కమిటీ ద్వారా ప్రభుత్వానికి మా సమస్యలు ఇచ్చేసి మేము అప్రూవ్ అవుతాం. ఈ కమిటీ పేర్లు ఇవన్నీ మీకు సండే ప్రకటిస్తాం. రెగ్యులర్గా జరిగే ఈసీలు మేము ఆల్రెడీ నిర్ణయం తీసుకొని ప్రెసిడెంట్ గారు డిక్లేర్ చేశారు. 30వ తారీఖు ఈసీలో డిస్కస్ చేస్తాం. అదే డిస్కస్ చేసి కమిటీ వేయటం జరిగింది. 27 మంది కమిటీ మెంబర్ని ముందు గవర్నమెంట్ పంపించిన తర్వాత ప్రెస్కి రిలీజ్ చేస్తాం. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాల్లో ముగిసే అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన సంకేతాల నడుమ ఉదయం నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో కాసేపు లాభాల్లో పయనించాయి. ఆటో, ఐటీ, మెటల్ షేర్లలో విక్రయాలతో తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ నష్టాల్లో ప్రారంభమై ఒక మోస్తరు శ్రేణిలో కదలాన్న సూచి ఇంట్రాడేలో 81,226.45 వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 182 పాయింట్ల నష్టంతో 81,451.01 వద్ద ముగిసింది. నిఫ్టీ చివరకు 82 పాయింట్ల నష్టంతో 24,750.70 వద్ద ముగిసింది. డాలర్తో పోలిస్తే రూపాయి మార్కపు విలువ 85.57 వద్ద ముగిసింది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. నమస్తే.